ఇర్ఫాన్ పఠాన్ ఇండియాలో పేరు తెలియని వారుండరు. టీమిండియాకు ఒక మంచి ఆల్రౌండర్గా తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇక రిటైర్ అయిన తర్వాత కూడా కొన్ని లీగ్స్లో ఆడాడు. ఇప్పుడు కూడా టీమిండియా లెజెండ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా కమెంటరీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా హిందీ ప్యానెల్లో ఉంటూ తన అద్భుతమైన విశ్లేషణలు అందిస్తున్నాడు. ఇదంతా బాగానే ఉన్నా గత ఐపీఎల్ సీజన్లో కామెంటరీ ప్యానెల్ నుండి అతన్ని తప్పించారు. ఇలా ప్యానెల్ నుంచి తప్పుకోవడం అభిమానుల్లో ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆ సమయంలో ఇర్ఫాన్ పఠాన్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన విశ్లేషణను వీడియోస్లో చెప్పాడు. అయితే ఇప్పుడు ఐపీఎల్ 2025 కామెంటరీ ప్యానెల్ నుంచి తొలగించబడిన విషయంపై ఇర్ఫాన్ పఠాన్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ, కామెంటేటర్గా నా బాధ్యత ఆటగాళ్లను కాపాడటం కాదు, అభిమానులకు నిజాన్ని చెప్పడం అని పేర్కొన్నాడు. ఒక ఆటగాడు బాగా ఆడితే ప్రశంసలు చేస్తాను, ఏమి చేయలేకపోతే విమర్శిస్తాను, ఇది నా పనిలో భాగమని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 కామెంటరీ నుంచి తాను తొలగడానికి ఒక ప్లేయర్పై చేసిన వ్యాఖ్యలే కారణమని సూచించాడు. అయితే రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీపై చేసిన వ్యాఖ్యలు కాదని, మరో ఆటగాడిని తాను విమర్శించడంతో ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్ నుంచి తనను తొలగించారని పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా గత సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా సాధారణ ప్రదర్శన చేసిన నేపథ్యంలో ఇర్ఫాన్ ఆయన కెప్టెన్సీని అలాగే బౌలింగ్ను విమర్శించాడు. హార్దిక్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత ఆగ్రహాన్ని రేకెత్తించాయని, దీనివల్ల తన తొలగింపుకు దారితీసిందని ఆయన సూచించాడు.